ప్రియమైన ఆత్మ బంధువులారా, ఒకసారి మహాస్వామి వారి దగ్గరికి ఒక జ్యోతిష్య పండితుడు వచ్చాడు. స్వామి, నేను ఏం కలిసి రావట్లేదు, ఏం చెప్పాలన్నా ఏం అర్థం కావట్లేదు, ఎవరు రావటం లేదు, మరి ఇంత పాండిత్యం ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను ఎందుకు అని అడిగాడు. స్వామివారు ఒకసారి కళ్ళు మూసుకొని, ఆయన నువ్వు చెప్పే విధానం మార్చాలి. జాతకంలో గురువు నీచంలో ఉన్నాడు, ఉచ్చంలో ఉన్నాడు, శని పాపిష్టిగా ఉన్నాడు, శని ఏడిపిస్తున్నాడు అనే మాటలు మానేసి వారు ఉండవలసిన స్థానంలో లేరు కాబట్టి కొన్ని కష్టాలు వస్తున్నాయి. గురువు ఉచ్చస్థితి నీచస్థితి అనేది ఉండదు. గురువు అంటే సాక్షాత్ అమ్మవారే. శనీశ్వరుడు అంటే సూర్యభగవాన్ యొక్క కుమారుడు, అష్టైశ్వర్యకారకుడు, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి నేర్పగలటువంటి గురువు ఆయన, తండ్రి లాంటి వాడు. వారిని మనం దూషించకూడదు. కొద్దిగా వారు ఉన్న స్థానంలో లేరు కాబట్టి కొన్ని కష్టాలు వస్తున్నాయి. నీ యొక్క మైండ్ సెట్ మార్చుకొని ఒక పద్ధతిగా ఉంటే చక్కగా రాణిస్తావు. చక్కగా పితృకార్యాలను చేస్తూ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తి చేస్తుంటే ఆటోమేటిక్గా నీ జీవితం బాగుంటుంది. మనం చెప్పే విధానం మార్చాలి. వాళ్ళని భయపెట్టకూడదు. శని భగవానుడు అంటే ఉత్తముడు ఇంకొకటి లేరు ఆయన. అలాగే గురువు యొక్క బలం మన కదలికలకి వాటికి అన్నిటికి కూడా ఆ గురువు యొక్క బలమే, అది సాక్షాత్ అమ్మవారే. ఆ శనీశ్వరుడు సూర్య భగవానుడి కుమారుడు కాబట్టి ఆయన ఈశ్వర సమానము. వారిని మనం దూషించకూడదు, ఆరాధించాలి, సౌమ్యంగా మాట్లాడాలి. జాతకుడు చెప్పిన వాడికి భయపెట్టకుండా కాస్త వారు ఉన్న స్థానాలు లేక కొద్దిగా పక్క స్థానం వల్ల వచ్చింది, నెమ్మదిగా మార్పు వస్తుంది. చక్కగా మంచి మాటలు చెప్పి వారికి ధైర్యాన్ని ఇచ్చి ఉత్సాహాన్ని ఇచ్చి పంపించాలి తప్ప వారిని ఏదో భయపెట్టి చేస్తే నీకు కలిసి రాదు. నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయం. మాట్లాడే విధానం పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. ప్రతి వాళ్ళని ప్రసన్నం చేసుకున్నట్టుగా ఉండాలి తప్ప వచ్చిన వాడిని ఏదో భయపెట్టేసి ఆ హోమాలు చేయండి, అది కలిసి వస్తుంది, వాడు పాపి వీడి పాపి అంటూ మాట్లాడక తగ్గిస్తే అందరికీ సద్భావనలు, మంచి ఆలోచనలు కలుగుతాయి. దైవానుగ్రహం ఉంటే గ్రహాలన్నీ మనకి పాజిటివ్గానే ఉంటాయి. దైవం అంటే ఆ గ్రహాలే దైవం. టైం ఈజ్ నథింగ్ బట్ గాడ్. టైమే భగవంతుడు. టైంని సద్వినియోగం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మనం మాట్లాడే విధానం మార్చుకుంటే తప్పకుండా జీవితం బాగుంటుంది. చెప్పే విధానం మార్చాలి. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఉన్నాయి జాతకాలు, గ్రహాలు ఉన్నాయి. వాటిని సౌమ్యంగా మనం ప్రసన్నం చేసుకోవాలి, ఆరాధించాలి. ఇది నాకు తెలిసిన చిన్న విషయము. మహాగురువులు చెప్పినటువంటి అద్భుత విషయం. ఈ గ్రహాలు, జాతకాలు నమ్మండి, దైవాన్ని నమ్మండి, ఎవరిని దూషించకండి. అన్ని గ్రహాలు మంచివే, పాపగ్రహాలు ఏవీ లేవు మన యొక్క భావనలో ఉంటుందని నాకు తెలిసింది. తర్వాత నెక్స్ట్ వీడియోలో కొన్ని ఆ గ్రహాలు, వాటి ప్రాపర్టీస్, వాటి యొక్క స్థానాలు, వాటి గ్రహాలు, దశలు అంతర్దశలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై భారత్ మాత.